నిజాలు మరిచి ఊహలలో ప్రజలు విహరించేలా చేసేది జర్నలిజం. ఇదివరకైతే సినిమాలు, టీవీలు, నవల్స్ ఇట్లాంటివి ఇవన్నీ కూడా ఊహాజనిత లోకాలలోకి తీసుకువెళ్ళేవి. కానీ ఇప్పుడు పత్రికలు ఆ బాధ్యత భుజాన వేసుకుంటున్నట్టున్నాయి. వాస్తవాలకు దూరంగా ఊహాల లోకానికి తీసుకుపోతున్నాయి మనల్ని. ఈనాడు పత్రికలో ఒక నిజమైనటువంటి వార్త రాసింది, కానీ దాన్ని వక్రీకరించి రాసింది. పాఠశాల రిజిస్టర్లో విద్యార్థుల పేర్లు ఉంటున్నాయి, కానీ తరగతులకు హాజరు కారు. వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియనటువంటి పరిస్థితి. వైకాపా ప్రభుత్వంలో బడి మానేస్తున్నటువంటి వాళ్ళను తగ్గించి చూపేందుకు చేస్తున్నటువంటి జిమ్మిక్కులు ఇప్పుడు బయటపడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా సరాసరిన గైర్హాజరవుతున్నటువంటి విద్యార్థులు 24.3% మంది ఉన్నారు. ఇంత భారీ సంఖ్యలో గైర్హాజరవుతున్నా ఇప్పటి వరకు కూడా పట్టించుకోలేదు. ప్రభుత్వ ప్రైవేటు బడులలో కలిపి 70.37 లక్షల మంది విద్యార్థులుంటే సరాసరిన 53.28 లక్షల మంది మాత్రమే హాజరు నమోదవుతుంది. నమస్తే.